ఏంటంటే మన బాడీలో ఇంకొక నియమం ఉందంట, మనకు తెలియలేని నియమం. ఏంటది? వద్దు 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 వద్దు, సంఘానికి వద్దు, దేవుడికి వద్దు, ప్రార్థన వద్దు. అంటే మన శరీరం ఏదో ఇంకొక నియమం పనిచేస్తుంది. ఏ నియమం అది? ఈ శరీరమే. ఆత్మ మాత్రం ఎప్పుడు సిద్ధమే. లేదు లేదు, అమ్మో ప్రార్థన చేయకపోతే ఎలాగా, నేను ప్రార్థన చేయక, నా కుటుంబం ప్రార్థన చేయకపోతే అమ్మో నా కుటుంబాన్ని ఎవరు కాపాడతారు అన్న ఒక భయం మనలో ఉంటుంది కదా. సో దేవుడు మన అందరికీ ఏం కృపనిచ్చారండి? జయించే కృపనిచ్చారు. హల్లెలూయా. ఆత్మ ఎప్పుడు సిద్ధమేనండి. దేవుని ఆత్మ మనలో ఉంది కనుక మన శరీరం మాత్రం ఎప్పుడు బలహీన. మనం చచ్చిపోయేంత వరకు ఏం మోస్తున్నామండి? ఈ శరీరాన్ని మోస్తున్నాం. ఆ మోస్తున్నప్పుడు చాలా బడలికలు వస్తాయి, చాలా బలహీనతలు వస్తాయి. అవన్నీ జయిస్తూ ఆ నియమాన్ని మనం గమనించి పరీక్షించి పరిశోధించుకోవడమే దేవుని సన్నిధికి రావటం. గమనిస్తున్నారా? మన దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? మనలోని ఏదో బలహీనత ఉంది, ఆ బలహీనత గమనించి దేవుడు మనతో మాట్లాడే సన్నిధే ఎక్కడండి? బయట ఎక్కడైనా మనకు దొరుకుతుందండి? ఎక్కడ దొరకదండి. ఆదివారం దేవుని మందిరికి వస్తే మనలో లోపాలు, మనం ఎక్కడ పడిపోతున్నామో ఆ శరీరాన్ని జయించే శక్తి మనకి ఎవరు ఇవ్వాలండి? అందుకే దేవుడు మనకి ఎవరిని ఇచ్చారు? ఆదరణకర్తనిచ్చారు. మనం ఎవరమండి? మనలో ఉన్న పరిశుద్ధాత్మ వారసులు. మన వల్ల అయితే కాదు, మన శక్తి, మన భక్తి, మన నీతి అయితే అస్సలు కాదు, ఒక దేవుని బట్టే. సో దేవుని మాటను వింటూ పరిశుద్ధాత్మకు లోబడుతూ తప్పక జయిస్తాము, తప్పక మనం ఆ గమ్యాన్ని చేరుతాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.